ఒక్కసారి మిమ్మల్ని మీరు 300 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లి ఆ కాలంలో బ్రతుకుతున్నట్టు ఊహించుకోండి. బాత్రూమ్లు లేవు, టీవీలు, మొబైల్ ఫోన్స్ లేవు, సెక్యూరిటీ లేదు, ఎవరి మీదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఎక్కడైనా దొంగతనం చేయొచ్చు. మనుషులను నమ్మడం అనేది చాలా కష్టంగా ఉండే రోజులవి. అండ్ డబ్బున్న వాళ్ళు వేరు, బానిసలు వేరు అని సమాజం 2 వర్గాలుగా విడిపోయిన రోజులవి. ఆ కాలంలో బ్రతికితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో అలాంటి సిచ్యువేషన్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపించే 4 సిరీస్ల గురించి చెప్పుకుందాం. అండ్ ఇవన్నీ తెలుగు డబ్బింగ్ లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్, ఆ కాలంలో బాగా డబ్బున్న ఫ్యామిలీలు ఎంత గొప్పగా బ్రతుకుతాయో చెప్పే సిరీస్ గురించి చెప్తా. సో ఫస్ట్ సిరీస్ ఏంటంటే బ్రిడ్జిటన్. ఈ స్టోరీ 1813లో ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిడ్జిటన్ అనే కుటుంబానికి చెందిన స్టోరీ. మొత్తం 4 సీజన్స్ ఉండే ఈ సిరీస్ మొత్తం బ్రిటన్ రాజ కుటుంబాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయో చెప్పే కథ. మన ఇండియాలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిని చూస్తేనే తప్పు, కానీ 19వ శతాబ్దంలో బ్రిటన్ లో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు వాళ్ళ కాబోయే భర్తల కోసం వెతుక్కుంటారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిల మీద ప్రెషర్ చేసి అబ్బాయిలను వెతుక్కోమనేవారు. ఆ రోజుల్లో ఇదంతా కామన్. అయితే ఆ రాజ కుటుంబాలు సమాజంలో డబ్బున్న వాళ్ళు కాబట్టి ఏ పని చేయరు. అండ్ జస్ట్ పెళ్లి సంబంధాలు కుదుర్చడం కోసం పార్టీలు చేస్తూనే ఉంటారు. అండ్ గొప్ప ఫ్యామిలీలో పుట్టిన మగవాళ్ళు పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిలతో అయినా రిలేషన్ లో ఉండొచ్చు. అది ఆ కాలంలో అస్సలు పెద్ద తప్పు కాదు. ఇన్ఫాక్ట్ ఇందులో ఉండే హీరోస్ కూడా అదే పని చేస్తారు. కానీ అది అసలు పెద్ద తప్పే కానట్టు నార్మలైజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకొక థింగ్ ఏంటంటే దీన్ని ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఇది ఒక ఫ్యామిలీ గురించిన స్టోరీనే. అండ్ అందులో వాళ్ళ మధ్య ఎఫెక్షన్స్ ఉంటాయి. తండ్రి చనిపోతే కొడుకు ఫ్యామిలీకి ఏ మచ్చ రాకుండా ఎలా కాపాడుతాడు, సొంత చెల్లెల విషయంలో ఎంత బ్రాడ్ గా ఆలోచిస్తారో, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మధ్యలో అడల్ట్ సీన్స్ ఓవర్ డోస్ లో చూపిస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో అది కూడా చాలా కామన్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఒక నవల చదువుతున్నట్టుగా, టీవీలు మొబైల్ ఫోన్స్ లేని రోజుల్లో పుస్తకాల్లో ఉన్న స్టోరీ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సిరీస్ అయిపోగానే ఇంకో సిరీస్ చూస్తూనే ఉంటాం, ఎందుకంటే అందులో ఉండే క్యారెక్టర్లు అంతలా కట్టిపడేస్తాయి. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ లో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటది. నాకు తెలిసి దాన్ని ఎవరు ఊహించరు. స్పాయిలర్ కాబట్టి ఆ ట్విస్ట్ గురించి కానీ ఆ క్యారెక్టర్ గురించి కానీ అస్సలు మాట్లాడను. అండ్ 2 సీజన్స్ చూశాక కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే కంటిన్యూగా చూస్తే 3rd సీజన్ వరకు వెళ్ళిపోతారు కాబట్టి 4th సీజన్ బోర్ కొట్టొచ్చు. కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి చూస్తే 4th సీజన్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇందులో మెయిన్ గా వైట్ పీపుల్ కి బ్లాక్ పీపుల్ కి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా చూపిస్తారు. అది చాలా గొప్ప విషయం. అంటే బ్లాక్ గా ఉండే వాళ్ళని అగ్లీ పీపుల్ గా చూస్తారు, కానీ ఈ సిరీస్ లో ఆ స్టీరియో టైప్ ని చాలా సార్లు బ్రేక్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం. అండ్ ఆ కాలంలో ఆడవాళ్ళు ఆలోచనలు ఎలా ఉండేవి, ఆ కాలంలో డబ్బున్న ఫ్యామిలీలో పని వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, ఇలాంటివి చాలా కొత్త విషయాలు ఈ సిరీస్ లో ఉంటాయి. సో తప్పకుండా ఈ సిరీస్ ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు అడల్ట్ సీన్స్ ఉండే సిరీస్లన్నీ వాటి కోసమే తీస్తారు కాబట్టి నేను చూడను అనుకుంటే ఒకసారి ఈ సిరీస్ ట్రై చేయండి. ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ చూసిన ఫీల్ వస్తుంది. అండ్ ఒంటరిగా మాత్రమే చూడండి. సో నెక్స్ట్ సిరీస్ కొంచెం డార్క్ గా ఉండే సిరీస్ గురించి చెప్పుకుందాం. అదే అమెరికన్ ప్రిమేవల్. ఈ సిరీస్ అనేది 1857లో అమెరికాలో జరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉంటున్న అమెరికన్లు అందరూ ఒకప్పుడు యూరోపియన్లు, అంటే బ్రిటన్ తో పాటు మిగతా దేశాల్లో ఉండేవాళ్ళు అమెరికాకి వలస వెళ్లి అక్కడ సెటిల్ అయిన వాళ్లే. అయితే అమెరికాలో ఒకప్పుడు నేటివ్ అమెరికన్స్ మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళని చంపేసి అమెరికాని వాళ్ళ సొంత దేశంగా చేసుకున్నారు. సో ఈ సిరీస్ చూసేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. కాబట్టి అసలు ఆ పీరియడ్ ఎలా ఉండేది, అసలు ఏం జరుగుతుందో ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఆ టైంలో అమెరికాలో ఇంకా ఒక గవర్నమెంట్ కానీ చట్టాలు కానీ అలాంటివి ఏం లేవు. యూరోప్ నుండి వెళ్లిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ప్రదేశాలను ఆక్రమించుకోవడం, దాన్ని వాళ్ళ సొంత దేశంగా ప్రకటించుకోవడం చేసేవాళ్ళు. అప్పుడప్పుడే రైల్వే ట్రాక్స్ అమెరికాలో వేస్తున్నారు. ఎవరైనా ఒంటరిగా తిరిగితే చంపేసి డబ్బులు తీసుకొని వెళ్లిపోయే క్రూరమైన సిచ్యువేషన్స్ అమెరికాలో ఉండేవి. అలాంటి టైంలో ఒక మదర్ తన కొడుకును తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు అండ్ ఆమెకి ఎవరు హెల్ప్ చేశారు అనేది స్టోరీ. ఈ సిరీస్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఎవరైనా హాలీవుడ్ లో ది రెవెనెంట్ మూవీ చూసి ఉంటే దానికి సిమిలర్ గా ఉంటుంది. అంటే స్టోరీ పరంగా కాదు, సిచ్యువేషన్స్ పరంగా ఆనాటి సమాజంలో బ్రతకాలి అంటే ఎన్ని సవాళ్లు ఉంటాయో ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిడ్జిటన్ సిరీస్ లో సమాజం చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఈ సిరీస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అదే అప్పర్ క్లాస్ బ్రిటన్ పీపుల్ కొత్త లైఫ్ కోసం అమెరికాకి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తారో కళ్ళకు కట్టినట్టు చూపించే సిరీస్ ఇది. సో తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. అండ్ నెక్స్ట్ సినిమా బుచ్చర్స్ క్రాసింగ్. ఇది సిరీస్ కాదు, సినిమా. ఈ సినిమా అనేది ఒక సర్వైవల్ డ్రామా. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసే గ్రిప్పింగ్ డ్రామా ఉండదు ఇందులో, ఎందుకంటే ఇది రియలిస్టిక్ గా జరిగిన సిచ్యువేషన్స్ నుండి తీసుకున్న స్టోరీ కాబట్టి. లాస్ట్ చెప్పుకున్న సిరీస్ లాగానే ఇది కూడా ఎర్లీ అమెరికాలో జరుగుతుంది. ఒక బ్రిటన్ కి చెందిన వ్యాపారి అమెరికాకి వెళ్లి బిజినెస్ చేయాలి అనుకుంటాడు. ఆ బిజినెస్ ఏంటంటే అమెరికాలో తిరిగే బైసన్ అనే అడవి గేదెలను చంపడం, వాటి చర్మాన్ని అమ్మడం. ఇదే ఆ కాలంలో అమెరికాలో పెద్ద బిజినెస్.
ఇది జస్ట్ హంటింగ్ స్టోరీ కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికాలో ఒకప్పుడు దాదాపు 6 కోట్ల బైసన్లు తిరిగేవి. అందులో 3 నుండి 5 కోట్ల బైసన్లను ఈ యూరోపియన్లు దారుణంగా వేటాడి చంపేశారు. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని లక్షల టన్నుల బైసన్ల మాంసం ఎడారిలో పడేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే వాటిని కేవలం దాని చర్మం కోసం చంపేశారు. ఎందుకంటే వాటి చర్మానికి బ్రిటన్ లో చాలా డిమాండ్ ఉండేది. సో ఒక యూరోపియన్ బైసన్లను వేటాడి వాటి చర్మంతో వ్యాపారం చేయాలి అనుకుంటాడు. కానీ ఆ సిచ్యువేషన్స్ ఎంత క్రూరంగా ఎంత కఠినంగా ఉండేవో తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. కొంచెం స్లో ఉంటది, చాలా సైలెంట్ గా ఉంటది స్టోరీ. కానీ ఆ సైలెన్సే ఆ రోజుల్లో ఉండేది. సో దాన్ని అర్థం చేసుకుంటే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇది జియో హాట్‌స్టార్ లో ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ సిరీస్ నీరో ది అసాసిన్. ఈ సిరీస్ ఇంకొంచెం టైంలో వెనక్కి, అంటే రాజుల కాలంలో జరిగే స్టోరీ లైన్ చాలా సింపుల్. తన కూతుర్ని కాపాడుకోవడానికి హీరో ఏం చేస్తాడు, ఆ కూతురికి ఫాదర్ అంటే ఎందుకు ఇష్టం లేదు అనేది స్టోరీ. అయితే మిడిల్ ఏజెస్ లో మూఢనమ్మకాలనేవి యూరోప్ లో ఎంతలా ఉండేవో ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అగైన్ ఇక్కడ కూడా పెద్దగా చట్టాలుండవు. ఉన్నా సరే కోట దాటి బయట అడుగు పెడితే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అండ్ దేవుడి పేరు చెప్పి ప్రజల దగ్గర నుండి డబ్బులు కాదు, బాడీ నుండి ఆర్గాన్స్ కోసేసే మనుషులుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి ఒక ఫాదర్ తన డాటర్ ని ఎక్కడికి తీసుకెళ్తాడు, అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాబట్టి ఇది మన తెలుగులో నెట్ఫ్లిక్స్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇందులో స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని చాలా గ్రిప్పింగ్ గా వెళ్తుంటాయి. వాటన్నిటికంటే ఆ కాలంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ప్రజల్ని ఎంత ఈజీగా దేవుడి పేరుతో లొంగ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ చూస్తాం. ఎందుకంటే అవన్నీ ఆ కాలంలో అంటే 600 సంవత్సరాల క్రితం జరిగాయి కాబట్టి. సో ఈ సిరీస్లన్నీ ఒక హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను అదే యాంగిల్లో చూశాను కాబట్టి ఈ సిరీస్ లకు ఒక డెప్త్ యాడ్ అయింది. అందుకే ఈ వీడియోలో మీకు ఆ హిస్టరీ టచ్ ఇచ్చి రికమెండ్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సో ఇవి ఈ వీడియోలోని సిరీస్ల గురించి. వెళ్ళి సిరీస్లు చూడండి, నచ్చితే వచ్చి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.